హాయ్ అండి. మరొక వీడియోతో యూజ్‌ఫుల్ సమాచారం మీకు అందించాలనుకుంటున్నాను. నేను రైసే కాకుండా ఒరిగలు, జొన్నలు, రాగులు మరికొన్ని చిరుధాన్యాలు ఉపయోగిస్తాను. ఈరోజు ఒరిగలతో అన్నం ఎలా వండాలి? దాని యొక్క మెజర్‌మెంట్స్ హెల్త్ బెనిఫిట్స్ మరికొన్ని విషయాలు మీకు సింపుల్‌గా వివరిస్తాను. ఒక గ్లాస్ పోస్తున్నానండి ఒరిగలు. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు కడిగిన తర్వాత వాటర్ పోస్తాను అన్నమాట. ఒరిగల్ని బాగా కడిగానండి. 3 గంటలు నానబెట్టాలి. అన్నం పొంగొచ్చిందండి. నేను పొంగొచ్చేంత వరకు స్టవ్ని ఫుల్లో పెడతాను. పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెడతాను. ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే బాగా ఉడకటానికి, అదేవిధంగా పొడిలాడటానికి. ఫ్రోసో మిల్లెట్, దట్స్ మీ ఒరిగల్ని నియోలిథిక్ యుగంలో సుమారు 7,000 సంవత్సరాల క్రితం మన ఆసియా మరియు ఆఫ్రికాలో విస్తృతంగా సాగు చేయబడింది. అనేక పర్యావరణ మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న అద్భుత ధాన్యాలలో ప్రోటో మిల్లెట్ ఒకటి. మారుతున్న వాతావరణంలో ప్రపంచ ఆహార భద్రతలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఒరిగలను అన్నంలాగే కాదు, పొంగళ్ళు, దోశలు, రొట్టెలు, ఉప్మా మరియు బిస్కెట్లు, చక్రాలు వంటి రకరకాల రుచికరమైన వంటకాలలో ఉపయోగించవచ్చు. అత్యంత పోషకమైన చిరుధాన్యాలండి ఇవి ప్రోటీన్లు, ఫైబరు, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలము. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి మరియు బరువు తగ్గటంలో సహాయపడతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వరి బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. ఈ చిరుధాన్యాలతో చేసిన ఈ ఒరిగలతో చేసిన అన్నం తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అందరూ తినదగిన ఆహారము డైలీ ఫుడ్లో ఒక భాగంగా చేసుకొని తినండి. డయాబెటీస్కి దూరంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి? చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయాల్సిన వారు ఉంటే సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.